హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ అతి పెద్ద గరిటె మరియు సోషల్ డిస్టెన్సింగ్ డాబా. రామాపురం అనే గ్రామంలో మోను అలాగే సోను అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. కరోనా వల్ల వారిద్దరు ఉద్యోగాలు పోయాయి. అందువల్ల ఇద్దరు కలిసి ఒక డాబాను ఓపెన్ చేశారు. దానికి సోషల్ డిస్టెన్సింగ్ డాబా అని పేరు పెట్టారు. ఆ డాబా ఓపెన్ చేసి సుమారు 4-5 రోజులు అయ్యింది. కానీ ఒక్క కస్టమర్ కూడా ఆ డాబాకు రాకపోవడంతో సోను మరియు మోను ఇలా మాట్లాడుకుంటున్నారు. అరే సోను, ఈ విధంగానే సాగితే ఇక మన గతేంట్రా? డబ్బులు ఎలా సంపాదిస్తాం? అవునరా, ఏదో ఒకటి చేయాల్సిందే అని వాళ్ళిద్దరూ ఆలోచిస్తుండగా ఒకరోజు వాళ్లకు ఒక ఐడియా వస్తుంది. ఇద్దరు కలిసి ఎదురుగా ఒక గోడను నిర్మిస్తారు. ఆ గోడకు 3 పెద్ద రంధ్రాలు పెడతారు. ఆ రంధ్రాల గుండా పెద్ద స్పూన్ బయటకు పెట్టి భోజనం వడ్డించడానికి వీలుగా పెడతారు. ఇంత చేసిన తర్వాత కూడా ఏ కస్టమర్స్ రాకపోవడంతో ఇక ఇద్దరు మార్కెటింగ్ కూడా చేయాలని ఆలోచిస్తారు. అప్పుడు సోను డాబాలో పనిచేస్తుంటాడు మరియు మోను మార్కెటింగ్ చేస్తుంటాడు. ఇక ఈ విధంగా మోను కొంత దూరంలో ఉండి అక్కడ ఉన్న వాళ్ళను చూసి ఈ విధంగా అంటాడు. అరే, మీరిక్కడ దగ్గరలో ఉన్న కొత్త డాబాని గమనించారా? చాలా బాగుంది. ఇక అక్కడ సోషల్ డిస్టెన్సింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అంతేకాదండోయ్, అక్కడ భోజనం కూడా చాలా రుచిగా ఉంది. అవునా? కానీ ఈ కరోనా సమయంలో డాబాలో తినడానికి ఎవరు వెళ్తారు బాబోయ్? అయ్యో, అలా ఎందుకంటున్నారు? ఒకసారి వెళ్ళి చూడండి. అరే వెళ్దాం పదా, ఏం కాదులే, మనం పూర్తిగా సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో చేద్దాం. అయినా మా ఇంట్లో మా ఆవిడ చేసిన వంటలు తిని తిని బోరు కొట్టింది, వెళ్దాం పదా అని అనుకొని ఇక అక్కడి నుండి అందరూ కలిసి డాబా దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళు దానికదే వడ్డిస్తున్న ఒక పెద్ద స్పూన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇక అందరూ తినడానికి కూర్చుంటారు. అరే, ఇక్కడ చూస్తే ఎవరూ కనిపించడం లేదు. ఆర్డర్ తీసుకోవడానికి ఎవరూ లేరా అని అనగానే అప్పుడు లోపల నుండి ఈ విధంగా మాటలు వినబడుతూ ఉంటాయి. మీరు ఏమి తినాలనుకుంటున్నారో చెప్పండి, చాలు, అది మీ దగ్గరకే వస్తుంది అని అనడంతో అప్పుడు అందరూ ఆశ్చర్యంతో అటు ఇటు చూస్తారు. ఎవరూ కనబడకపోయేసరికి ఈ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయో అని అనుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత లోపల నుండి ఫోన్లు బయటకు వస్తాయి. అక్కడ కూర్చున్న వారందరికీ భోజనం కూడా వడ్డిస్తాయి. వాళ్ళంతా తిన్న తర్వాత ఇలా అంటారు. అరే తమ్ముడు, భోజనం అయితే చేసేసాం, మరి డబ్బులు ఎవరికి ఇవ్వాలి అని అనగానే అప్పుడే మరొక రంధ్రం నుండి ఒక స్పూన్ బయటకు వస్తుంది. డబ్బులు అందులో వేసేయండి అనే మాటలు వినబడతాయి. ఇక అందరూ డబ్బులిచ్చి ఆ హోటల్ నుండి వెళ్ళిపోతారు. ఈ విధంగా ఆ రోజు మంచి గిరాకీ అవుతుంది. మళ్ళీ సాయంత్రం ఇద్దరూ కలుస్తారు. అరే, ఈరోజు ఎంత సంపాదన అయింది? ఈరోజు చాలా మంచి సంపాదన అయిందిరా, ఇక మన కష్టాలు తీరినట్టే. అలా మరునాడు కూడా మోను మార్కెటింగ్ చేస్తాడు. సోను ఏమో డాబాలో పనులు చూసుకుంటూ ఉంటాడు. ఈ విధంగా చూస్తుండగానే కొన్ని రోజులకు వాళ్ళ డాబా ఎంతగానో పేరు పొందుతుంది. అంటే ఇక నుండి ఎవ్వరూ ఇంట్లో భోజనం చేయడానికి కూడా ఇష్టపడరు. దీన్ని అదునుగా చూసుకొని ఇద్దరు బాగా డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. ఇక నుంచి వారు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు. ఈ విధంగా భోజనంతో పాటు స్పూనుకు కూడా సర్వీస్ ఛార్జెస్ వసూలు చేస్తూ ఉంటారు. డాబాలో బాగా లాభం రావడంతో ఆ డబ్బులు చూసి వారికి గర్వం పెరిగిపోతుంది. దీనితో వారి మధ్య గొడవలు రావడం మొదలవుతుంది. అరే, ఈ డాబా నడుస్తుందంటే అది నా వల్లే కదా. నీ వల్ల ఎలారా? నీ వల్ల? నేను మార్కెటింగ్ చేయకముందు ఎవరైనా మన డాబాకు వచ్చేవారా? ఇప్పుడు నా వల్లే మనకు ఈ నోట్ల వర్షం కురుస్తుంది. అదేం కాదురా బాబు, మార్కెటింగ్లో ఏమీ లేదు. నా వంటలు చాలా బాగా ఉంటాయి కాబట్టే ప్రజలు వాటి కోసం పరుగు పరుగున వస్తున్నారు. అయితే ముందే ఎవరు ఎందుకు రాలేదు మరి? పని ఆరంభంలో ఎవరికైనా సమస్యలు వస్తాయి. కాకపోతే ఒకసారి రుచి మరిగారంటే చాలు, అప్పటి నుంచి ప్రజలు పరుగు పరుగున వస్తారు. ఇలా నువ్వు అనుకుంటే ఏం సరిపోదు. రేపటి నుంచి నువ్వు మార్కెటింగ్ చెయ్యి, నేను వంట చేస్తాను. అప్పుడు చూద్దాం ఎవరిలో ఎంత దమ్ముందో అని అనుకొని అప్పటి నుండి మోను డాబాలో అన్ని పనులు చూసుకుంటూ ఉంటాడు. సోను ఏమో మార్కెటింగ్ చేయడానికి వెళ్తాడు. సోను ప్రజల వద్దకు వెళ్లి డాబా గురించి చెప్పడం మొదలుపెట్టే లోపే
ఎవ్వరూ కూడా తన మాట వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విధంగా కొత్త కస్టమర్లు రావడం తగ్గిపోతారు. ఎందువల్ల అంటే సోను మోనులాగా మాటకారి కాదు. ఇక చేసేదేమీ లేక సోను చాలా నిరాశతో వెనుతిరిగి వస్తాడు. వచ్చావా? ఎంతమంది కొత్త వారిని తీసుకొచ్చావు? ఒక్కరు కూడా రాలేదు. అచ్చిగచ్చిగా భలే అయింది కదా. ఇప్పుడు చూడు నా ప్రతాపం, నేను డాబా ఎలా నడుపుతాను. అని సోను పాత కస్టమర్లకి భోజనం వడ్డించడం మొదలు పెడతాడు. పెద్ద స్పూన్తో వడ్డించడానికి ప్రయత్నిస్తాడు. కానీ మోను సోనులాగా ఆ పనిలో ఎక్స్పర్ట్ కాదు. అందువలన ఒకరిపై సాంబార్ పోస్తాడు. అప్పుడు ఒక వ్యక్తి, అయ్యో చచ్చాను రోయ్, వేడి వేడి సాంబార్ నా మీద వేశాడు, మండిపోతుంది బాబోయ్ అని అరుస్తాడు. అలాగే మోను మరొకరిపై కూర వేసేస్తాడు. ఇంకా భోజనం సరిగ్గా వడ్డించలేకపోవడం వల్ల వారందరూ ఏమీ తినకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సోను ఇదంతా చూసి బాగా నవ్వుకుంటాడు. అయ్యిందా? అంతా తుస్ తుస్. నేను ముందే చెప్పాను కదా, నువ్వే వినలేదు. నువ్వు మాత్రం ఏం చేసావు? ఒక్క కస్టమర్ని కూడా తీసుకురాలేకపోయావు కదా. ఈ విధంగా ఇద్దరు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ పోట్లాడుకుంటున్నారు. వారు గొడవ పడడం ఆ డాబాలో ఉన్న ప్రతి ఒక్కరికి వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్దాయన వీరి మాటలు విని ఆ డాబా లోపలికి వెళ్ళి ఇలా అంటాడు. ఏమైంది ఆయన? ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? అని అడగగానే వారు జరిగిందంతా చెప్తారు. చూడండి బాబు, ఒక సామెత ఉంది కదా, సూదితో చేసే పనిని గుణపంతో చేయలేమని. అలాగే మీరు ఏ పనిలో అయితే నిపుణులుగా ఉన్నారో ఆ పనిని చేయగలరు. ఈ విధంగా మీలో మీరు గొడవ పడ్డం వల్ల ఇంత మంచిగా లాభాలు వస్తున్న మీ ఢాబా మూతపడిపోతుంది. అంటే మీరు పెట్టిన కాన్సెప్ట్ చాలా బాగుంది. అతిపెద్ద స్పూను, అలాగే సోషల్ డిస్టెన్సింగు. ఇందువలన ఇద్దరు కలిసిమెలిసి కష్టపడండి అయ్యా, గొడవ పడకండి. ఈ మాటలు విన్న తర్వాత వారు తమ తమ తప్పు తెలుసుకొని అప్పటి నుండి సోషల్ డిస్టెన్సింగ్ డాబాను చాలా మంచిగా నడుపుకుంటూ ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాటర్ హీటర్. శర్మ గారు మరియు గుప్తా గారు ఇద్దరు ఇరుగు పొరుగువారు. వీరిద్దరి కుటుంబాలు ఎప్పుడూ ఒకరినొకరు తక్కువ చూపించుకోవడంలో ఉండేవారు. వీరిద్దరి మధ్య ఒక పెద్ద కాంపిటీషన్ అనుకోండి. గుప్తా గారి భార్యతో చెబుతుంది శర్మ గారి భార్య, నాకు నిన్న ఆయన 10,000 పెట్టి ఒక చీర తెచ్చారు. అది ఎంత బాగుందో తెలుసా? ఆ చీర పవిట చెంగులో బంగారు పూసలు పొదిగి ఉన్నాయి తెలుసా? అరే, నేను కొన్ని రోజుల ముందు ఢిల్లీ వెళ్ళాను. అక్కడి నుంచి మొత్తం బంగారు చీరనే తెచ్చాను. కొట్టు ఓనరు ఆ చీర క్లాత్ని గోల్డెన్ కాటన్ అని అంటారని చెప్పాడు. నాకు తెలిసి అసలు నువ్వు ఈ పేరు విని ఉండవు కదూ. ఒకరోజు శర్మ గారు మరియు గుప్తా గారు ఆఫీస్కి బయలుదేరతారు. ఇద్దరు అనుకోకుండా ఎదురవుతారు. అరే గుప్తా గారు, ఫేస్బుక్లో మా దూరపు చుట్టం ఫోటో పెట్టారు చూసారా? ఎక్కడండి అంత టైం? నా బాస్ నాకు మొత్తం యూరప్ తిరిగి రమ్మని టికెట్స్ ఇచ్చారు. కానీ నా దగ్గర అంత టైం లేదు, అందుకనే వద్దన్నాను. శర్మ గారు ఇంట్లో వాటర్ హీటర్ తీసుకొచ్చారు. వెంటనే మిఠాయి డబ్బా తీసుకొని గుప్తా గారింటికి వెళ్ళారు. గుప్తా గారు, ఇదిగోండి మిఠాయి తీసుకోండి, నోరు తీపి చేయండి. మా ఇంట్లో కొత్త వాటర్ హీటర్ తీసుకొచ్చాను. మొత్తం 10,000 అయింది. ఈ మధ్య ఎవరు గ్యాస్ స్టవ్ మీద నీళ్లు వేడి చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు గుప్తా గారు ఎలా ఊరికే కూర్చుంటారు చెప్పండి? మరుసటి రోజు ఆయన కూడా ఒక ఖరీదైన వాటర్ హీటర్ను ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి వచ్చిన వెంటనే గుప్తా గారు రసగుల్లా డబ్బా తీసుకుని శర్మ గారింటికి వెళ్తారు. శర్మ గారు, ఇదిగోండి రసగుల్లాలు తినండి. ఇవాళ నేను 20,000 పెట్టి వాటర్ హీటర్ కొన్నాను. వాటర్ హీటర్ మొత్తం వాయిస్ కమాండ్ మీద పనిచేస్తుంది. నేను ఆన్ చేయని అవసరం లేదు, ఆఫ్ చేయని అవసరమూ లేదు. మొత్తం ఆటోమేటిక్గా నడుస్తుంది. శర్మగారు, మా ఇంటికి రండి, వాటర్ హీటర్ చూద్దురుగాని. గుప్తా గారు శర్మగారిని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్ళి
వాటర్ హీటర్ ఒక్కొక్క ఫ్యూచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది విని శర్మ గారికి గుప్తా గారి వాయిస్ కమాండ్ వాటర్ హీటర్ మీద కోపం వస్తుంది. శర్మ గారు వెంటనే ఇంటికొచ్చి తన కొడుకు మరియు పెళ్ళాంతో ఇలా అంటారు: గుప్తా గారి ఇంట్లో వాయిస్ కమాండ్ వాటర్ హీటర్ ఉంది. ఇప్పుడు మనం కూడా మన వాటర్ హీటర్ని అప్డేట్ చేయాలి, లేకపోతే ఈ కాలనీలో మన పరువేం కావాలి? కానీ నాన్న, దీన్ని మనం అప్డేట్ ఎలా చేస్తాం? పొద్దుగూకులు ఆ యూట్యూబ్ చూస్తూ ఉంటావు, ఏం నేర్చుకుంటావు? యూట్యూబ్ ఓపెన్ చేసి టెక్నాలజీకి సంబంధించిన వీడియో పెట్టు. ఇప్పుడు చూడు, నేను స్వయంగా ఈ వాటర్ హీటర్ని ఎలా ఆటోమేటిక్గా మారుస్తాను. శర్మ గారు వాటర్ హీటర్ తయారు చేయడంలో నిమగ్నమైపోతారు. శర్మ గారు వాటర్ హీటర్ వాయిస్ కంట్రోల్తో పాటు దానికి 2 చేతులు కూడా పెడతారు. ఇవాల్టి నుంచి సబ్బు రాసుకోవడం, బట్టలు తుక్కోవడం కోసం చేతులను ఉపయోగించను. ఇక నుంచి అంతా వాటర్ హీటర్ చూసుకుంటుంది. శర్మ గారు గుప్తా గారింటికి వెళ్ళి గుప్తా గారిని బలవంతంగా ఇంటికి తీసుకొస్తారు. అలాగే కాలనీలో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తారు. అందరినీ పిలిచి వాళ్లకు బర్ఫీ ఇచ్చి వాళ్లతో ఇలా అంటారు: అక్కలు, చెల్లెళ్ళు మరియు మిత్రులారా, నా వాటర్ హీటర్ కేవలం వాయిస్తో పాటు పనిచేయకుండా మన శరీరాన్ని కూడా తన చేతులతో శుభ్రం చేస్తుంది. నేనిప్పుడు ఈ వాటర్ హీటర్ ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. శర్మ గారు, వాటర్ హీటర్, నీళ్లను వేడి చేయి. వాయిస్ కంట్రోల్లో ప్రాబ్లం రావడం వల్ల నీళ్లు వేడి చేయడం బదులు చల్లగా చేస్తుంది. శర్మగారి శరీరంపై నీళ్లు పడగానే శర్మగారు చలితో వణికిపోతారు. కానీ కాలనీ వాళ్ల ముందు తన చల్లదనాన్ని దాచుకుంటూ ఎంత వేడి నీళ్లు చాలా వేడిగా ఉన్నాయంటారు. ఓ వాటర్ హీటర్, ఇప్పుడు నా శరీరంపై సబ్బు రాయి. సబ్బు మరియు టాయిలెట్ క్లీన్ చేసే హార్పిక్ 2 పక్కపక్కనే ఉంటాయి. వాటర్ హీటర్ హార్పిక్ తీసుకొని శర్మగారి శరీరంపై వేస్తుంది. టాయిలెట్ సీట్ పక్కనే పెట్టిన బ్రష్తో శర్మగారిని క్లీన్ చేయడం మొదలు పెడుతుంది. ఇది చూసి అక్కడికొచ్చిన జనం విరగబడి నవ్వుతారు. వాటర్ హీటర్, నాకు ఫినాయిల్ కాదు, సోప్ రాయి. హీటర్ సోప్ తీసుకొని శర్మగారి నోట్లో కుక్కుతుంది. జనాలు మళ్ళా నవ్వటం మొదలు పెడతారు. ఇందులో నవ్వడానికి ఏముంది? ఈ వాటర్ హీటర్ ఇంత స్పీడ్గా పనిచేసింది కాబట్టి ఇందులో ఏదో లోపం వచ్చి ఉంటుంది. వాటర్ హీటర్, నా బట్టలు ఉతికి పెట్టు. ఇది విన్న వెంటనే వాటర్ హీటర్ శర్మగారిని ఎత్తి ఉతకడం మొదలు పెడుతుంది. వాటర్ హీటర్ శర్మగారిని దబదబా బాదుతుంది. శర్మగారు, అయ్య బాబోయ్, రక్షించండి, రక్షించండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.